హాయ్ అండి. వెల్కమ్ టు సింపుల్ హోమ్ కిచెన్. ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను. ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్‌గా ఫ్రైడ్ రైస్ చేసి గానీ, మన హస్బెండ్‌కి గానీ, మన పిల్లలకి గానీ, మనం గానీ వాళ్ళైతే ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారండి. అలాగే ఈ వీడియో బ్యాచిలర్స్‌కి కూడా చాలా అంటే చాలా యూజ్‌ఫుల్ అవుద్ది. వాళ్ళు ఎందుకంటే సింపుల్‌గా వాళ్ళ దగ్గర ఉన్న వాటితో సింపుల్‌గా యూజ్‌ఫుల్‌గా చేసుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుద్దనైతే నేను చెప్తాను. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని, అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుందామండి. ఆ పచ్చిమిర్చితో పాటుగా మనం కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత అవి కొంచెం హీట్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మన ఇంట్లో మన ఆడవాళ్ళందరికీ కూడా మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే ఏదైనా కూరగాయలు లేనప్పుడు ఇంట్లో పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టడానికైనా, అటు హస్బెండ్‌కి వర్క్‌కి లంచ్ బాక్స్ పెట్టడానికైనా మనకి ఎంతో టైం ఉండదు. ఇటేమో కూరగాయలు లేక ఇసుగొచ్చేస్తా ఉంటది. ఒక్కొక్కనొక టైంలో ఎవరికైనా ఇది జరుగుతది గదా! అలాంటప్పుడు మనం ఇలా సింపుల్‌గా గానీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసి వాళ్ళకి గానీ బాక్సులు పెట్టి ఇలా పంపిస్తే గనక వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మనకు కూడా స్ట్రెస్ ఫీల్ లేకుండా ఉంటదండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. నేనైతే ఇదే ప్రా ఇదే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసి ఎలా అయితే సింపుల్‌గా అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నానండి. ఎందుకంటే నేను రైస్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. దానికి సరిపడగా నేనైతే 5 ఎగ్స్ తీసుకున్నాను. మీరు రైస్ క్వాంటిటీ ప్రకారం ఎన్ని ఎగ్స్ తీసుకుంటారనేది పూర్తిగా అది మీ ఆప్షనలు. ఇప్పుడు ఇందులో కొంచెం నేను పసుపయితే తీసుకున్నాను. అలాగే దాంతో పాటుగా ఒక 2:30 స్పూన్ల కారం తీసుకున్నాను. కొంచెం మీరు కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగానే తీసుకోండి. లేదా సరిపడినంతగా తీసుకోండి. అది పూర్తిగా మీ ఇష్టం. ఇప్పుడు వీటితో పాటుగా కొద్దిగా ఒక 2 స్పూన్స్ సాల్టు, నేను కొద్దిగా గరం మసాలా కూడా తీసుకున్నానండి. గరం మసాలా కానీ, చికెన్ మసాలా కానీ ఏదైనా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఇప్పుడు ఒకసారి వీటిలన్నిటిని మనం బాగా కలుపుకుందాము. అన్నీ మిక్స్ అయ్యేటట్టుగా ఎగ్‌తో పాటుగా మనం ఇయన్నీ బాగా కలుపుకుందామండి. ఇప్పుడు వీటితో పాటుగా ఒక 2 స్పూన్స్ అల్లం పేస్ట్ తీసుకుందాం. ఎంతైనా అల్లం పేస్ట్ లేకపోతే ఆ టేస్ట్ వేరేగా ఉంటది కదా! మనం కొంచెం అల్లం పేస్ట్ తీసుకుంటే ఆ టేస్ట్ వేరే లెవెల్ అండి. ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం పేస్ట్‌ని కూడా బాగా మిక్స్ చేసుకుందాము. నేను రైస్‌నైతే ముందుగానే బాయిల్ చేసి ఉడకబెట్టి నేను పక్కనైతే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్‌ని కూడా ఈ ఎగ్స్ అయ్యి బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈటిల్లో నేనైతే వేస్తున్నాను రైస్‌ని. నేను కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నానండి రైస్‌ని. మీకు ముందుగానే చెప్పాను కదా! నేను కొంచెం రైస్‌ని ఎక్కువగానే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిల్ని ఒక్క 5 మినిట్స్ ఓపికగా మనం బాగా కలిపామనుకోండి, అన్నీ కూడా బాగా మిక్స్ అయితాయి. ఒకసారి ఒక్క 5 మినిట్స్ బాగా కలిపేసుకుందామా వీటిల్ని మనం? ఇప్పుడు బాగా మిక్స్ అయింది కదండీ! ఎక్కడ రైస్ ఉండలుగా లేకుండా, పొడి పొడిగా లేకుండా అంటే రైసు బాగా కలిపేసుకుందాం ఇందులో బాగా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా మన ఫ్రైడ్ రైస్‌లో ఈ రైస్ బాగా. ఇప్పుడు దీనిలో కొంచెం మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాము. ఆ ఫ్లేవరే వేరండి కొత్తిమీర ఉంటే అంతే. అలాగే నేను కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకుంటున్నానండి. అది పూర్తి ఆప్షనల్ మాత్రమే. ఎందుకంటే నా దగ్గర ఉంది కదా అని చెప్పి నేను యాడ్ చేసుకుంటున్నాను అంతే. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. లేకపోతే లేదు. అది పూర్తి ఆప్షనల్ అంతే. అండ్ మీరందరూ కూడా ఈ ఫ్రైడ్ రైస్‌ని మీ ఇళ్లలో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేసేయండి. అలాగే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశానండి. నాకు మీ అందరి ఆదరాభిమానాలు ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు అందిస్తారని అయితే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.